అధ్యక్షత వహించిన మన జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు అంటే మన అవుట్ గోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రికవర్ అయ్యే వారికి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనందరూ ఈ రకంగా కలుసుకుని మన తోటి సాహిత్య రాజధానిని సన్మానించడానికి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ గారికి, మన సాహిత్య అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నరేంద్ర గారి గురించి ఇప్పటికే మన కొలీగ్స్ చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు, ఎవరితో అయినా సరే చాలా బాగా మాట్లాడుతూ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మనకు మంచి కోఆపరేట్ చేసేవారు. ఈ ఆర్మీకి సంబంధించి ఎన్నిసార్లు వెళ్ళినా సరే విసుక్కోకుండా ఏదైనా పాస్వర్డ్ కానీ స్టాఫ్ కి ఈఆర్పీ ఎలాగా చేయాలి, ఏంటనేది ఫైల్స్ ఎలా మూవ్ చేయాలి అనే విషయాల్లో కొంచెం ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే మన జిల్లా వెబ్సైట్ అనేది చాలా బాగా తయారు చేశారు. జిల్లా వెబ్సైట్ అంతా కూడా మా దగ్గర ఫోటోస్ కానీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ అందులో వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవారు. అలాగే విజయనగరం ఉత్సవాలు కానీ ఇతర సంబంధించిన ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఉండేటప్పుడు మా దగ్గర ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని కూడా తీసుకుని మన జిల్లా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చేసేవారు. అదేవిధంగా ఎలక్షన్ వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదో అవసరం వచ్చినా సరే, లేదంటే ఈ జంపింగ్ ఇవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఆయన వెంటనే ఇచ్చేవారు. ఈ రకంగా అన్ని జిల్లాధికారులు ఎవరు వెళ్ళినా సరే మంచి కోఆపరేట్ చేసేవారు. ఆయన అంటే సీనియర్ ఆఫీసర్ నేను అనేటువంటి పేరు లేకుండా అందరితో కలిసి చాలా కంటిన్యూటీ గా పనిచేసేవారు. వాళ్ళు ఈ 25 years ఇక్కడ విజయనగరంలోనే తన సర్వీస్ చేశారు కాబట్టి ఆయన ఫ్యూచర్ లో కూడా ఇక్కడే కంటిన్యూ అవ్వాలని, రిటైర్ అయిన తర్వాత సెటిల్ అవ్వాలని కోరుకుంటూ వారికి కలిగించాలని, శాంతియుత జీవనానికి కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా మొన్న సార్ చెప్పినట్టుగా బాలు అడిగినప్పుడు ఆయన 15 ఏళ్ల క్రితం అనుబంధాన్ని, ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకొని ఆయన ఇన్వైట్ చేయడం అనేది నిజంగా థ్రిల్డ్ అనమాట. అసలు యాక్చువల్గా ఈ స్థాయిలో ఉన్న సార్లు ఐఏఎస్ అధికారి గారు గుర్తుపెట్టుకొని చేశారంటే నేను రియల్లీ స్టాండ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. And the remaining officers also very much grateful to you for everything and every support given to me for the entire career. And నిజంగా మా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సిన మా గురువు గారి పేరు నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ముఖ్యంగా ఎన్ఐసి జాబ్ రావడానికి కారణమైన ప్రొఫెసర్ గారు, నాగ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ అప్పట్లో విఎల్ నరసింహం గారు ఉన్నవాళ్ళు. ఆయన నా ఎంఎస్సీ అయిపోగానే ఎందుకు వెళ్ళిపోవడం, నువ్వు నెల్లూరు వెళ్ళిపోయి ఏం చేస్తావు, గుంటూరు హిందూ కాలేజ్లో మనకి లెక్చర్ పోస్ట్ ఉంది, అక్కడ చేరితే నీకు అనుభవం వస్తుందని చెప్పేసి ఆయనే పాపం చెప్పి చేర్పించారు. ఆ అనుభవం నాకు ఎలా ఉంటుందంటే, ఐ వర్క్ దేర్ అరౌండ్ 1.5 years గుంటూరు హిందూ కాలేజ్లో స్టాటిస్టిక్స్ లెక్చర్గా. తర్వాత ఎన్ఎస్సి పోస్ట్ అప్లై చేశాను. ఐ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ కండక్టెడ్ పూణే. వెస్టర్న్ రీజన్ ఉన్నప్పుడు పూణేలో రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ త్రూ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మాత్రం ఈ ఏదైతే మన ఎక్స్పీరియన్స్ ఉందో, లెక్చర్ ఎక్స్పీరియన్స్, దట్ వాజ్ గ్రేట్ఫుల్లీ ఉపయోగపడింది అనమాట నాకు. సో ఆ విధంగా నేను మా గురువు గారైన నరసింహం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క బేసిక్ ఇదిగా చాలా మందికి అదే ఇంత మంచి ఆఫీసర్స్ ని కోల్పోతున్నామన్న భావం ఉండొచ్చు. అయితే ఇప్పుడున్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా నరేంద్ర గారి తనొక కంపాషనేట్ యాటిట్యూడ్, ఆయన డిసిప్లిన్, తర్వాత క్రిటికల్ ఇన్పుట్స్ సపోర్టింగ్ ది వేరియస్ గవర్నమెంట్ యాక్టివిటీస్, ఎస్పెషల్ ఎలక్షన్స్ వాటి కోసం చెప్పారు. అది మన తోటి జనరేషన్ కూడా ఇన్వైట్ చేసుకుంటే ఇంకా మంచిది చెప్తున్నాను. రెండోది, ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ని గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి సత్సాంప్రదాయంతో
జరిపించుకోవడమే కాకుండా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చి హార్ట్ఫుల్ గా పార్టిసిపేట్ చేయడం అనేది అది మన తాలూకా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నారు, అయినా సరే he is able to spare with the full heart and about the values that we have to restore for the employees who work under him. That is a really great traits and values of a district collector. కేడర్లో ఉన్న వాళ్ళు వచ్చి మనం చేయడం అనేది చాలా గ్రేట్. అలాగే ఎవరైతే ఇప్పుడు ఆఫీసర్స్ రిటైర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెరీ వెరీ వాల్యుబుల్ అసెట్స్ టు us. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే లేకపోతే ఇక్కడ ఉన్నా సరే మనకి ఎస్పెషల్లీ మనకి ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు అలాంటి వాళ్ళ సహాయం తప్పకుండా ఇస్తారని భావిస్తాను. ఎందుకంటే దే డెడికేటెడ్ దేర్ ఎంటైర్ సర్వీసెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ అండ్ ద వర్క్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన కోసం చేసుకోవాలి, ఉద్యోగస్తులు అందరం ఉద్యోగం చేసుకోవాలి, కానీ మనం సర్వీస్ చేస్తున్నాం. 25 సంవత్సరాలు జిల్లా సర్వీస్ చేశారు ఆయన. 20 సంవత్సరాలు జిల్లా సర్వీస్ చేసిన ఆయన మనం అభినందించుకోవడం అనేది కనీసం మన బాధ్యత. మనం అభినందించుకుని మనం పంపించవలసిన బాధ్యత మనం. అటువంటి పని మీరు రూమ్ లో చేసుకున్నప్పుడు మేము చేసుకున్నామని చెప్పి బలవంతంగా ఒప్పించమని చేయించాం. అలాగే మీరు అందరూ కూడా అటెండ్ అయినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం అభినందించుకోవడం అనేది అది మన బాధ్యతగా మనం గుర్తించాలి. అదేవిధంగా మనం భవిష్యత్తులో కూడా రేపు ఏర్పాటు చేస్తాం. ఇదే అగ్రికల్చరల్ సర్వీసెస్ జిల్లాలో ఉంటే జిల్లా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందాకనే చెప్పిన మార్గంలో సీఎంగా మాట్లాడుతుంటే ఎస్ఎఫ్ఎల్ 25 సంవత్సరాలు 34 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ ఆ డిపార్ట్మెంట్ లో కానివ్వండి అందరినీ మన అందరినీ చూస్తూ వాళ్ళకున్న నాలెడ్జ్ అది భవిష్యత్తు ఇంప్లిమెంటేషన్ మనకు అవసరం. ఫస్ట్ టైం నేను జిల్లాలో ఆర్టీఓ పార్టీ వచ్చినప్పటి నుండి నాకు ఖర్చు. నేను ఈ జిల్లాలో 2015లో బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను రెగ్యులర్ ఫోన్లో మాట్లాడుకుంటాం. అక్కడ డిఏఓ కనెక్షన్ మానేస్తూ ఉంటారు. అలా 15 సంవత్సరాలుగా నాతో ఆయన నాకు రెగ్యులర్ గా పరిచయం ఉంది. మీరు అన్ని చెప్పి కరెక్టే, తన ముందు స్వభావాన్ని మాట్లాడటం, నవ్వుతాడు, పనిచేసి పెడతాడు, అన్నీ ఉన్నాయి. అందుకే నేనైతే ఒక విషయం ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను. మన జిల్లాలో ఉన్న ఏ జిల్లా ఆఫీసర్ సంఘం ఉంది, మండల స్థాయి ఆఫీసర్ సంఘం ఉంది, లేదా డివిజన్ స్థాయి ఆఫీసర్ సంఘం ఉంది. నేను చాలా మంది ఇష్టపడకపోవచ్చు, లేదా మన డిఆర్ గారు కొంతమంది ఇష్టపడకపోవచ్చు, లేదా మన సిపిఓ గారు కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కానీ నరేంద్ర గారిని మాత్రం అందరూ ఇష్టపడతారు. అందరూ ఇష్టపడతారు. మండల స్థాయి అధికారులు ఉండి, డివిజన్ స్థాయి అధికారులు ఉండి, జిల్లా స్థాయి అధికారులు ఉండి, అందరూ ఇష్టపడే వ్యక్తి నరేంద్ర గారు. అది విషయం నేను ధైర్యంగా చెప్తాను, నమ్మకంగా చెప్తాను. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఆ విధంగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నేను ఆర్టీఓ ఫ్రీక్వెంట్ గా చూడాలి. నేను అనుకున్న ఎంపీలు ఉంటున్నా ఈ ఎన్ఎస్ఓ కూర్చున్న మీటింగ్ కి బీసీలు అటెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ సరదాగా స్టాఫ్ కాసేపు కబుర్లు చెప్తున్న వాళ్ళు, లోకేశ్వరం 5 దశలో కాసేపు కబుర్లు చెప్తున్న వాళ్ళు, తనకు అందరూ కబుర్లు చెప్తున్న వాళ్ళు. అప్పుడు చాలా ఎక్కువ కలిసి ఉన్నవాళ్ళు. కరెక్ట్ అయిందా కలవలేదు వాటి. నేను కరెక్ట్ అయింది ఎన్ఎస్ఓ ఒకసారి వెళ్ళలేదు ఈ దాదాపు 11 months లో. అప్పుడు ఆర్టీఓ ఉన్న రోజుల్లో పీఓ ఉన్న రోజుల్లో కనీసం నెలకోసారి మేము కలిసి కబుర్లు చెప్తున్నాం. నేను అందుకే చెప్తాను, మేము ఆ రోజులు ఉన్నాను. నేను పనిచేసుకున్న రమేష్ గారి అప్పుడు చక్రవర్తి పనిచేసుకుని ఉన్నప్పుడు అప్పుడు జిల్లా అవసరం ఉండేది కాదు, వాతావరణంలో ఉండేది కాదు. జిల్లా అవసరం నేను ఫేస్ టైం చూసినప్పుడు జిల్లా అవసరం ఉండే ఒక కార్యక్రమం కలెక్టర్ మీటింగ్ వస్తే మీటింగ్ ఆయన జరిగితే జిల్లా అవసరం నడిచేది అనుకున్నాం. ఈ బయట చూసిన సందులో 15 సందులో బయట కమిషన్ అనుకున్నాం. అరగంటకి అవ్వలేదు మీటింగ్, కమిషన్ బయట నుంచి మాట్లాడుతున్నాం. చాలా సరదాగా ఉండేది. జిల్లా అవసరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఆ ఎఫర్ట్స్ కోసం ఇప్పుడు మరి ఈ విజయలైన జరిగిపోయిందో, మరి అప్పుడు ఎక్కువ వర్క్ ఎక్కువైపోయిందో మరి ఏంటో తెలియట్లేదు. కానీ అసలు ఆ వాతావరణం ఈ వాతావరణం చాలా డిఫరెంట్ ఉంది. 3 రోజుల క్రితం వాళ్ళు వచ్చి మీరు అన్నేసారి మేము రిజిస్టర్ చేసుకున్నాం సార్, మీరు అన్నారు నువ్వు చేసుకున్నాక నువ్వు చేయడానికి జిల్లా మేము వెళ్ళిపోయాం. మేము నువ్వు చేసుకున్నాం ఏంటంటే లేదు సార్ ఎన్ఎస్ఎల్ 50% వచ్చాడు సార్. అక్కడ కుదరదు, ఏం చేసుకుంటాం బాబు, వదిలేసుకుని కావాలంటే అని అప్పుడు సీపీఓని పిలిచి చెప్పాడు. సీపీఓని పిలిచి మనం చేయాలి, మనం వదిలించుకోవాలి. ఒక జిల్లా స్థాయి అధికారి అప్పటి నుంచి
మా లైఫ్ ఇలాగే కొనసాగుతుంది. ఎన్ఐసిలో స్పెషల్ ట్రాన్స్ఫర్ పాలసీ అంటే ఏమీ లేదు కాబట్టి 25 years నుంచి ఆయనతోనే నేను ఇక్కడ 22 years నుండి ఆయనతోనే పనిచేస్తున్నాము. అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ. మాకంటే ఎన్ఐసిలో స్టాఫ్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి ఒకే ఆఫీసర్ ఉంటాడు, కానీ మా ఇద్దరు ఆఫీసర్లు ఉంటాడు. ఎవరి పేరు వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఉంటారు జనాలు. సో ఇద్దరు డిఫరెంట్ ఆఫీసర్స్ మా ఆర్గనైజేషన్ మాది. సో ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఏం లేవు. అండ్ సార్ మాకు ఎప్పుడు గైడెన్స్ ముందు నుంచి వచ్చేటప్పుడు కొడతాను. వచ్చేటప్పుడు 29 years ఇక్కడికి వచ్చేటప్పుడు జాయిన్ అయినప్పటికీ ఆయనకి అనేది పట్టేది పెట్టాను అంతే. సో వచ్చిన తర్వాత గైడెన్స్ ఈ పని నేర్పించడం అంటే సీనియారిటీ ఒకప్పుడు ఎలా ఉందంటే 2 decades బ్యాక్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు నేర్చుకునే విధానానికి ఇప్పుడు వచ్చే విధానానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నా జూనియర్ ఎవరు నా మాట, కానీ అంత పర్ఫెక్ట్ గా డిసిప్లిన్ తో ఆయన పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ 10 to 5 ఆఫీస్ అంటే 10 to 5:30 పక్క ఆయన ఉంటారు. నేనే ఇంకా ప్రాబ్లం లేక వస్తాను. సో పంక్చువాలిటీ పర్ఫెక్ట్ గా నేర్పిస్తూ మా కింద వాళ్ళకి కూడా మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అసోసియేషన్ కానీ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్ తో చూసుకుంటూ ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ పని దగ్గర తేడా వస్తే మనం దాన్ని తీసిస్తారు. అందరూ మమ్మల్ని సిపిఓ గారు చెప్పినట్టు జరిగింది లేకుండా ఎటువంటి పని చేయరండి. సో ఎవరైనా సరే పర్సనల్ రీజన్స్ చేసుకుంటూ పోతే అందరికి ఆబ్లిగేట్ చేసి సెలక్షన్ చేసేది రిలేషన్